నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ బ్రిడ్జ్. వైసీపీ పార్టీ మాజీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి గారు జర్నలిస్ట్ సాయి గారి మీద ఆరోపణలు చేశారు. ఆయన వైసీపీ పార్టీ నుంచి డబ్బులు తీసుకుంటున్నారు. ప్రతి నెల వైసీపీ పార్టీ నుంచి డబ్బులు తీసుకుని అది ఆయన ఒక వైసీపీ పేటీఎం బ్యాచ్ అని చెప్పేసి. ఎందుకంటే గతంలో విజయసాయిరెడ్డి గారి మీద జర్నలిస్ట్ సాయి గారు ఆరోపణలు చేశారు. ఆయన చంద్రబాబు నాయుడు గారికి అమ్ముడుపోయారని, లేదంటే చంద్రబాబు నాయుడు గారి కేసులకి బెదిరింపులకి తలొగ్గారని చెప్పేసి ఆరోపణలు చేశారు. దానికి విజయసాయిరెడ్డి గారు కౌంటర్ ఇచ్చారు. ఇక్కడ విజయసాయిరెడ్డి గారేమీ ఆషామాషి మనిషి కాదు. వైసీపీ పార్టీలో కీలక నేత. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత అనే కంటే జగన్మోహన్ రెడ్డి గారితో పాటు సమానంగా ఆ పార్టీలో అంత స్థాయి ఉన్న నేత విజయసాయిరెడ్డి గారు. ఆయన ఆరోపణలు నిజం కాదంటారా? ఇక్కడ ఒకసారి జర్నలిస్ట్ సాయి గారి వీడియోస్ చూసుకుంటే ఆయన న్యూట్రల్ అని చెప్పుకుంటారు, కానీ పక్కా హార్డ్ కోర్ వైసీపీ సపోర్టర్ జర్నలిస్ట్ సాయి గారు. ఆయన వీడియోస్ చూస్తే అర్థమవుతుంది. వైసీపీ పార్టీ ఏదైనా తప్పు చేస్తే మాత్రం ఏం లేదులే దాన్ని కవర్ చేస్తూ మాట్లాడుతుంటారు. అదే టీడీపీ వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే మాత్రం దాంట్లో ఏదో ఎక్కువగా ఏదో జరిగిపోతుంది, రాష్ట్రంలో ఏదో జరిగిపోతుంది అన్నట్లు మాట్లాడుతూ ఉంటారు. చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేకత తీసుకురావడానికి వీడియోస్ చేస్తుంటారే అని అర్థమవుతుంటుంది ఆయన వీడియోస్ చూస్తే. అమరావతి విషయంలో కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు ఏ పని చేసినా కానీ అందులో లోపాలు వెతికి మరీ మాట్లాడుతూ ఉంటారు జర్నలిస్ట్ సాయి గారు. ఇలాంటి జర్నలిస్టులు నిజంగా సమాజానికి హానికరమని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రజల తరపున మాట్లాడకుండా రాజకీయ ముసుగులో రాజకీయ పార్టీలతో ఒప్పందాలు చేసుకొని అవతల పార్టీని ఏ తప్పు చేసినా, ఏం చేసినా కానీ, మంచి పనులు చేసినా కానీ, ఏం చేసినా కానీ విమర్శించడం అనేది కూడా కరెక్ట్ కాదు. న్యూట్రల్ ముసుగులో వేసుకొని జర్నలిస్ట్ సాయి గారి వీడియోస్పై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. విజయసాయిరెడ్డి గారు జర్నలిస్ట్ సాయి గారి మీద చేసిన ఆరోపణలు నిజమంటారా? కామెంట్ చేయండి.